ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభునామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపను బట్టి మీరంతా బాగున్నారని, దేవుని మాట మిమ్మల్ని బలపరుస్తుందని, దేవుని వాక్కు పట్టుకుని దినమును ప్రారంభించి అన్ని విషయాల్లో మీరు జయం పొందుకుంటున్నారని నమ్ముతున్నాను. ఈ ఉదయాన్ని ఒకవేళ మీరు ఏ కన్నీటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ నిర్జీవ పరిస్థితుల్లో ఉన్నా, దేనిని గురించి మీరు ఏడుస్తూ ఉన్నా, మీ కన్నీటిని తుడిచే ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. తప్పక మీ కన్నీటిని తుడుస్తాడు, తప్పక మీకు నెమ్మదినిస్తాడు, శాంతినిస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుని దేవుని బట్టి, తండ్రి నీ స్వరం వినాలయ్యా, నీ మాట నాకు వినిపించండి తండ్రి అని హృదయపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా మాటలు వినండి. దేవుని స్వరాన్ని మీరు వినబోతున్నారు. అంతేకాకుండా మీలో ఎవరైనా కన్నీటితో సమస్యలతో ఉంటే, మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా కూడా తప్పకుండా కామెంట్స్ రూపంలో నాతో పంచుకోండి. మీ అందరిని గురించి భారం కలిగి ప్రార్థిస్తూ ఉన్నాము, దేవుని చేతుల్లో పెడుతున్నాము. సృష్టికర్త అయిన దేవుడు మీ జీవితాల్లో నూతన కార్యములు, నూతన అద్భుతాలు చేయబోతున్నారు. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుని వాక్కును గట్టిగా పట్టుకోండి, ప్రార్థించండి, ఆశ్చర్యకార్యములు పొందుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఇర్మియా 31వ అధ్యాయము 16వ వచనము. ఏడువకు ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అనేక రోజులుగా, అనేక నెలలుగా కన్నీరు కారుస్తూ, బాధపడుతూ, ఏడుస్తున్న మీతో దేవుడు మాట్లాడుతున్నారు. ఇక చాలు, ఇక ఏడవద్దు, ఏడవక ఊరుకో, కన్నీరు విడుచుట మాను, నీ క్రియ సఫలమవబోతుంది అని. నిజమే, పరిస్థితులను చూసినప్పుడు నీకు కన్నీరు వస్తుంది, నీ కుటుంబాన్ని చూసినప్పుడు నీకు కన్నీరు వస్తుంది, నీ బిడ్డలను చూసినప్పుడు నీకు కన్నీరు వస్తుంది, నీ యొక్క భారాలు, బాధ్యతలు నీకు గుర్తొచ్చినప్పుడు నీకు కన్నీరు వస్తుంది, నీ ఫ్యూచర్ని గురించి ఆలోచించుకున్నప్పుడు తప్పక నీకు దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది. ఎందుకంటే నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో, ఈ జీవితాన్ని నేను ఎలా మోయగలుగుతాను, ఈ పరిస్థితులు, ఈ భారాలు నేను ఎలా మోయగలుగుతాను, నాకు ఎలా సాధ్యమవుతాయి అన్నప్పుడు తప్పకుండా దుఃఖపడతావు. అయితే నీవు నమ్మిన దేవుడు ఇక చాలు అంటున్నాడు. నీ దుఃఖము సంతోషంగా మార్చబడే సమయం ఆసన్నమైంది అంటున్నాడు ఆయన. హిజ్కియాతో కూడా అదే మాట్లాడాడు దేవుడు. భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు కన్నీరు కారుస్తున్నాడు, శరీరాన్ని చూచుకొని, తన భవిష్యత్తును ఆలోచించుకొని, మరణాన్ని గురించి ఆలోచించినప్పుడు, ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది, ఇంత త్వరగా నేను చనిపోతున్నాను ఏంటి, ఈ మరణకరమైన వ్యాధితో నేను చనిపోతానా తండ్రి, నీవే ఆశ్రయమని కన్నీటితో మొరపెట్టుకుంటున్నాడు. ఆ కన్నీటి ప్రార్థన చూచిన ప్రభు, నీవు కన్నీరు విడిచడం నేను చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నీవేది అడిగావో అది నీకు అనుగ్రహించాను. ఇక ఏడవద్దు, ఇక కన్నీరు కార్చొద్దు, కన్నీరు కార్చే అవసరతకి నీకు లేదు, ఇక నుండి నువ్వు సంతోషంగా నా కొరకు జీవించని హిజ్కియాతో దేవుడు మాట్లాడారు. ఈరోజు నీవు కూడా నీ స్థితిగతులను చూసినప్పుడు ఏడుపు వస్తుందేమో, నీ పరిస్థితులను చూసినప్పుడు ఏడుస్తూ ఉన్నవేమో, నీ శక్తి సామర్థ్యతలు సరిపోవట్లేదని ఏడుస్తూ ఉన్నారా? జ్ఞానం సరిపోవట్లేదని ఏడుస్తున్నారా? నీకెవ్వరు సపోర్ట్ చేసేవారు లేరని, నీకు సహాయం చేసేవారు లేరని ఏడుస్తూ ఉన్నారేమో, నీ పక్షంగా ఎవరూ లేరని, నేను ఒంటరినని కన్నీరు కారుస్తున్నారేమో. నీ కన్నీటిని చూసిన దేవుడు చెప్తున్నారు, ఇక్క నుండి ఏడవద్దు, నీ ప్రక్కవారితో చెప్పుకొని ఏడవద్దు, నీ బంధువులతో చెప్పుకొని ఏడవద్దు, నాకు బాగా దగ్గర నా సన్నిహితుడు, నా సన్నిహితురాలని ఎప్పుడు నేను వీరికే చెప్పుకుంటాను నా బాధలన్నీ అని నీ సన్నిహితులతోనైనా, నీ బంధువులతోనైనా ఎవరితో చెప్పుకోవద్దు నీ సమస్య.
ఎవరి దగ్గర ఏడవద్దు. ఒకవేళ పాపం విడిచిపెట్టలేక ఏడుస్తున్నారేమో, శాపగ్రస్తమైన జీవితం నాదని శాపాన్ని గురించి ఏడుస్తున్నారేమో, ఈ వ్యాధి ఏంటని వ్యాధిని గురించి ఏడుస్తున్నారేమో, ఇక శరీర విషయాల గురించి ఏడవడం మాని, తండ్రి నా ఆత్మ నశించిపోతుందయ్యా, నా క్రియలు బాగోలేవు తండ్రి, నా మాటలు బాగోలేవయ్యా, నా చూపులు బాగోలేవయ్యా, నా ఆలోచనలు బాగోలేవు తండ్రి, నేను నమ్మకంగా ఉండలేకపోతున్నాను తండ్రి, నన్ను క్షమించని నీవు నీ పాపమును గురించి ఏడు, నీ శాపగ్రస్తమైన జీవితాన్ని గురించి ఏడు, నీ క్రియలను గురించి ఏడు. ఇక దేనిని గురించి ఏడవక్కర్లేకుండా దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. నీ పాపాన్ని ఒప్పుకుంటూ నీ పాపాన్ని గురించి ఏడుస్తూ దేవుని పరిశుద్ధతను ఆశించి, తండ్రి నీ పరిశుద్ధత నాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా, ఈ పాపమును విడిచిపెట్టడానికి నీ శక్తి నాకు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా, నా జీవితాన్ని బాగు చేసినందుకు స్తోత్రాలు తండ్రి, నా కుటుంబాన్ని బాగు చేసినందుకు వందనాలయ్యా, నా బిడ్డలు మార్చినందుకు వందనాలయ్యా, నా ఆర్థిక బంధకాలన్నీ తెంచివేసినందుకు వందనాలయ్యా, నా భర్తను మార్చినందుకు వందనాలయ్యా, నా భార్యను మార్చినందుకు వందనాలయ్యా అని దేవుని స్తుతించడం ప్రారంభించండి. ఏడవడం మాని ప్రార్థించడం ప్రారంభించు, స్తుతించడం ప్రారంభించు. అద్భుతకరమైన విడుదలను పొందుకోబోతున్నావు. నీ కన్నీరు ఆనంద బాష్పాలుగా మార్చబోతున్నాడు దేవుడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతున్నాడు. ఎన్ని రోజులుగా ఇంతకాలంగా నువ్వు దేని గురించి ఏడుస్తున్నావో అవన్నీ దేవుడు జరిగించబోతున్నాడు. నీ క్రియ సఫలమవబోతుంది. అందువల్ల ఇంతవరకు నేను నా శరీరాన్ని గురించి ఏడ్చానయ్యా, ఇంతవరకు నా బాధలను గురించి ఏడ్చానయ్యా, ఈ లోక విషయాలను గురించి మాత్రమే నేను ఏడుస్తూ ఉన్నాను ఇన్ని సంవత్సరాలు. ఇక నుండి లోక విషయాల గురించి ఏడవనయ్యా, నీ నీతిని నీ రాజ్యంని వెతుకుతూ నీ పరిశుద్ధత కొరకు, నీ రాజ్యం కొరకు, నీ నీతి కొరకు ఏడుస్తున్నాయా. నన్ను పరిశుద్ధపరచండి, నన్ను పవిత్రపరచండి అని అందరం కూడా దేవుని సందులో మోకరిందాం, దేవుని సందులో మొరపెట్టుకుందాం. నీ కన్నీటిని తుడిచే దేవుడు ఈరోజు నీ కన్నీటిని తొడవబోతూ ఉన్నాడు. కన్నీరు తుడచును, కౌగిటిలో నిన్ను దాచును, కష్టాలు తొలగించును, కడవరకు నిన్ను నడుపును. కన్నీరు తుడుచును, కౌగిటిలో నిన్ను దాచును, కష్టాలు తొలగించును, కడవరకు నిన్ను నడుపును. యేసుని స్నేహితుడై, యేసుని రక్షకుడై, యేసు నీ ప్రియుడై, యేసు విమోచకుడై, కన్నీరు తుడుచును, కౌగిటిలో నిన్ను దాచును, కష్టాలు తొలగించును, కడవరకు నిన్ను నడుపును. కన్నీరు తుడుచును, ఎవరు లేక అనాథవై ఉండి ఆదరించే వారెవరు లేక, ఎవరు లేక అనాథవై ఉండి ఆదరించే వారెవరు లేక, గుండె చెదరి అలసితివా
తోడుచును, కౌగిటిలో నిన్ను దాచును, కష్టాలు తొలగించును, కడవరకు నిన్ను నడుపును, కన్నీరు తుడుచును. ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు నేను స్తుతించి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇక కన్నీరు కార్చొద్దు, ఏడవడం మాను, నేను గొప్ప కార్యం చేయబోతున్నాను అని వాగ్దానం చేశారు తండ్రి. ఏ విధంగా మాతో మాట్లాడేవారు, ఈ విధమైన వాగ్దానం ప్రామిస్ మాతో చేసేవారు ఎవ్వరూ లేరయ్యా. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని విని విశ్వసించి మోకరించారో, ప్రార్థిస్తున్నారో అందరి జీవితాలు ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. ప్రస్తుత వారి పరిస్థితి కన్నీరు కార్చే విధంగానే ఉన్న పరిస్థితులు మార్చే గొప్ప దేవా, ఆశ్చర్యకరంగా ప్రతి పరిస్థితిని మార్చండి. ప్రతి విధమైన దుఃఖాన్ని కొట్టివేయండి అయ్యా. కన్నీటికి కారణాలు ఏమైనప్పటికీ ప్రతి కారణాన్ని కూడా తీసివేసి నీ సంతోషాన్ని, నీ నెమ్మదిని, నీ ప్రశాంతతను దయచేయండి. నెమ్మది లేక, శాంతి లేక ఎంతమంది ఉన్నారో, శాంతికి కర్త, సమాధానానికి కర్త, ప్రతి ఒక్కరికి నీ శాంతిని అనుగ్రహించి నెమ్మదికరమైన భవిష్యత్తును మీరు దయచేస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. అదేవిధంగానయ్యా, ఎంతోమంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపమ్మకు తెలియజేస్తున్నారు తండ్రి. అందరినీ కూడా నువ్వు చూస్తున్నావని నమ్ముతున్నాను. అందరి జీవితాల్లో మీరు కార్యములు ప్రారంభించారని నమ్ముతున్నాను. వారు దేనిని గురించి అడుగుతున్నారో నీకు తెలుసయ్యా. ఏ అవసరతలు వారికి ఉన్నాయో నీకు తెలుసయ్యా. ఏ కార్యం ఎప్పుడు చేయాలో నీకు తెలుసయ్యా. తగిన సమయంలో ప్రతి జీవితంలో కూడా అద్భుత కార్యం మీరు ప్రారంభించండి. ఆత్మీయంగా లేవనెత్తండి, శారీరకంగా లేవనెత్తండి, ఆర్థికంగా లేవనెత్తండి, మానసికంగా లేవనెత్తండి, అనారోగ్యం నుండి లేవనెత్తండి, కోర్టు కేసెస్ నుండి విడిపించండి, జైలు బంధకాల నుండి విడిపించండి, కుటుంబ కలతల నుండి, కుటుంబ సమస్యల నుండి విడిపించండి, ల్యాండ్ ఇష్యూస్ నుండి విడిపించండి, ఇంటి సమస్యలను విడిపించండి, పొలం సమస్యలను విడిపించండి. ల్యాండ్స్ అమ్మాలనుకుంటున్న ప్రతి జీవితంలో ఆశ్చర్యకరంగా మీరు కార్యం జరిగించండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడేయండి తండ్రి. నీ శక్తిని, నీ జ్ఞానం దయచేయండి. నీ చిత్తాన్ని వారి జీవితంలో జరిగించండి. ఉద్యోగ సమస్యలను విడిపించండి అయ్యా. వ్యాపారుల సమస్యలను విడిపించండి. చేతి పనుల సమస్యలుంటే విడిపించండి నాయన. వ్యవసాయంలో మీరు తోడుగా ఉండి అభివృద్ధిపరచండి. పాడి పంటలను దీవించండి నాయన. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. వివాహాలు జరిగిన బిడ్డలందరి జీవితాలు అద్భుతకరంగా వివాహాలు జరిగించండి. ప్రతి గర్భమును ముట్టి ఆశ్చర్యకరమైన గర్భఫలం ప్రతి ఒక్కరికి దయచేయండి. స్వంత గృహాలు లేని బిడ్డలకు చక్కటి గృహాలు దయచేస్తున్నారు నమ్ముతున్నాను. గర్భంతోని బిడ్డలందరినీ ప్రత్యేకంగా చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు సహాయకుడిగా ఉండండి, తోడుగా ఉండండి, సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి వందనాలు. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ప్రతి ఒక్కరికి సహాయకుడిగా ఉండండి నాయన. వారు వెళ్ళే ప్రతి చోటులో మీరు తోడుగా ఉండండి, ప్రతి పనులు మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇంతకాలంగా ఏడుస్తున్నావు కానీ నీకు ఏడవద్దు. ఎందుకంటే మాట నేను చెప్పడం లేదు, ప్రభు చెప్తున్నారు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నీకు తెలియజేస్తున్నారు. విశ్వసించి రిసీవ్ చేసుకోండి. ఈ వాగ్దానం నా కొరకే దేవుడు నాకు ఇచ్చాడన్నవారు ఆమెనని చెప్పండి. నిజంగా దేవుడు మీతో మాట్లాడితే ఆమెనని బిగ్గరగా చెప్పండి, స్వరమంతా ఎత్తి చెప్పండి. కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. మీకు అనుకూలమైతే తప్పక ఆ వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని తప్పక దీవిస్తాడు. దేవుని వాక్కు ద్వారా ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారో ఆ ఆశీర్వాదాలు తప్పక మీరు పొందుకుంటారు. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.